నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ను విచారించిన ఏసీబీ. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పి అడిగారన్న మాజీ మంత్రి. బలవంతంగా కేసు పెట్టించినట్లు ఏసీబీకి అర్థమైందన్న కేటీఆర్. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని పునరుద్ఘాటన. కొత్త పథకాల అమలుపై రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై సమాలోచన. ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్. 95% దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్న మంత్రి పొంగులేటి. తిరుపతి దుర్ఘటనలో డీఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్. ఎస్పీ, జేఈఓ సహా ముగ్గురిపై బదిలీ వేటు. భద్రాచలలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. గోదావరిలో హంస వాహనంపై విహరించిన రాములోరు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. రేస్ నిర్వహణ, విదేశాలకు డబ్బుల బదలాయింపుపై పలు ప్రశ్నలు వేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పాత్రపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు అడిగారు. అధికారులు అడిగిన ప్రతిదానికి సమాధానమిచ్చారన్న కేటీఆర్ కేసులకు భయపడేది లేదని, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను అవినీతి నిరోధక శాఖ సుదీర్ఘంగా ప్రశ్నించింది. మంత్రిమండలి ఆమోదం లేకుండానే హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEOకు చెల్లించారన్నది ప్రధాన అభియోగం. దీనిపై నిగ్గు తేల్చేందుకు కేటీఆర్ను ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కేటీఆర్ను కేసు దర్యాప్తు అధికారి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మజీద్ ఖాన్ విచారించగా సంయుక్త సంచాలకులు రితిరాజ్ పర్యవేక్షించారు. రేస్ నిర్వహణ, విదేశాలకు డబ్బుల బదలాయింపుపై పలు ప్రశ్నలు వేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పాత్రపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు అడిగారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చానన్న మాజీ మంత్రి కేటీఆర్ అధికారుల దగ్గర సైతం అడిగేందుకు ఏమీ లేదని విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వద్ద పేర్కొన్నారు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏమైతే అడిగారో వాటన్నిటికీ నాకు ఉన్న అవగాహన మేరకు, తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తారు అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏడుంది? మీడియా ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏం వచ్చింది? ఏం ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలి? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి భయం ఎందుకు? మాట్లాడితే మీడియాతో మరి భయం కాకపోతే ఏంటంటే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.
ఏసీబీ విచారణ అనంతరం నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కి వెళ్లిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఆధారాలు లేకుండా నిలబడని కేసులో ఇరికించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆక్షేపించారు. నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పనిచేసినా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగింది. పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు, ఒక విజయంతో చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప మేము చేయము, మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. పర్వాలేదు, ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఈయని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్ తో పనిచేసినావో అంతే కమిట్మెంట్ తో పోదాం. భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చనేర్ పంపితే రమ్మంటారేమో, పోతా. ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లిన కేటీఆర్ కు అక్కడ గులాబీ కార్యకర్తలు భుజాలపై మోసుకుంటూ నీరాజనాలు పలికారు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉన్న పార్టీ శ్రేణులు ప్రియతమ నేతకు కరచాలనం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్పై వెంటనే విచారణ అవసరం లేదని సీజీఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నెల 15న క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతామని వెల్లడించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో అక్రమాలు జరిగాయనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేయగా కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాల్లో ఊరట దక్కకపోవడంతో ఎటూ పాలుపోక ప్రజాప్రభుత్వంపై అవాక్కు చవాకులు పేలుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీశారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ప్రజాసొమ్మును విదేశాలకు అప్పనంగా దోచిపెట్టారని ఆక్షేపించారు. ఫార్ములా 1 రేస్ కేసులో నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యత గల కేటీఆర్కు తగదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి తప్ప తెలంగాణ యువత మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ గారి సైనికుని అన్నారు. మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు, మీరు కేసీఆర్ గారి కుమారులు. కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు. మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు నమ్మరు. మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మేము కాపలా కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీకు ఓటేసారు. ఈ 7 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు ఈ కాంట్రాక్టర్లు వేసుకోపోయారని ఆలోచించండి. మీ మీద జరిగిన ఈడీ కేసు చాలా చిన్నది. ఆ కేసును పట్టుకొని మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీని ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతున్నారు. రోజు ముచ్చట చెప్పి మీరు తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టివద్దని కోరుకుంటున్నారు.
భూ పరిపాలనలో సమూల మార్పుల కోసం ఉద్దేశించిన భూభారతి 2024 చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ప్రతిష్టాత్మక చట్టానికి రాజముద్ర పడినందున వీలైనంత త్వరగా భూభారతిని అమల్లోకి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి చట్టం బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రి పొంగులేటికి అందించారు. చట్టాన్ని త్వరగా అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. విధి విధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సామాన్యులు సంతోషపడేలా రెవెన్యూ శాఖలో అధికారులు సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కొత్త పథకాల అమలుపై రేపు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో సీఎం సదస్సు జరగనుంది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన, లబ్దిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, హౌసింగ్ అధికారులతో పాటు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని కలెక్టర్లకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సమస్యలు తలెత్తితే వెంటనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలను మొబైల్కు SMS ద్వారా సమాచారం వస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీఓ, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళుతుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి మధ్యవర్తులకు తావు లేకుండా అర్హులకే దక్కేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన జిల్లాల్లో 95%, జీహెచ్ఎంసీలో 88% పూర్తయినట్లు వెల్లడించారు. త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణానికి అవసరమైన కార్యాచరణపై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం, రెండో దశలో నివాస స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్దిదారులే ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేసే బాధ్యత ప్రజాప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. తెలంగాణను 10 ఏళ్ల పాలనలో అప్పుల ఊబిలో ముంచి రాష్ట్రాన్ని అప్పగించిన కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ప్రచారం చేశారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పవర్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రుణమాఫీతో పాటు రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన భట్టి 75 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున, కాంగ్రెస్ నాయకత్వం తరఫున, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్లీ మాటిస్తా ఉన్నాను. గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి. కేవలం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా 2 లక్షల రూపాయలు అప్పున్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం. అందరికి ఇస్తున్నాం. 5 ఎకరాలతో 10 ఎకరాలతో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు కూడా మన కేబినెట్ లో ప్రకటించాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీ కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలు జనవరి 26 ఈ సంవత్సరమే జనవరి 26 నుంచి పంచబోతా ఉన్నాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 13 నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులతో పాటు ఆస్ట్రేలియా బ్రిస్బేన్లో క్రీడా పాలసీని అధ్యయనం చేసేందుకు సీఎం బృందం వెళ్లనుంది. అయితే ఓటుకు నోటు కేసులో బెయిల్ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి పాస్పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించారు. విదేశాలకు వెళ్లే సమయంలో కోర్టు అనుమతితో పాస్పోర్టు తీసుకుని తిరిగి అప్పగిస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున 6 నెలల పాటు పాస్పోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పిటిషన్పై ఏసీబీ స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ అప్పగించేందుకు కోర్టు అంగీకరించింది. పాస్పోర్టును జూలై 6లోగా తిరిగి అప్పగించాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు 50,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. నాగార్జునసాగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన గిరిజన ఆదివాసీ శిక్షణా తరగతులను పరిశీలించిన ఆమె కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఆదివాసీ గిరిజన హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. అడవులను అక్రమ మైనింగ్ కు కట్టబెడుతోందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ ద్వారా గిరిజనుల మూలాలు లేకుండా చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఆదివాసీ గిరిజన మూలాలను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిందని మంత్రి సీతక్క వివరించారు. భారత రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ చట్టాలు ఈ రోజు బీజేపీ పాలనలో 10 సంవత్సరాలుగా నిర్వీర్యం అవుతున్నటువంటి తీరును, ఇవాళ అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు గ్రామ సభల ద్వారా ఉండేటువంటి అధికారాలను పక్కకు పెట్టి కేవలం మైనింగ్ కోసం బయటి నుంచి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకే అటవీ భూములను కట్టబెడుతుంది. కానీ ఒక్కరికి కూడా పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. వచ్చే వానాకాలం నుంచి సీతారామ జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా నూతనకల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా లక్ష్యం మాత్రం ఖమ్మం జిల్లాకు సీతారామ జలాలు అందించడమేనని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయిన సమయంలో బీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల వివరించారు. నా జిల్లా పచ్చగుండాలి, ఎడారిగా ఉండకూడదు, ఎండిపోకూడదు. దీనికి మార్గం ఏంటి అంటే గోదావరి తప్ప వేరే మార్గం లేదు. దాన్ని పట్టుబట్టి సాధించుకున్నాం. తప్పకుండా రేపు తొలకరలో ఒకవేళ ఈ కాలువ రాకపోయినా ఆ కాలువతోటి మీకు నీళ్లు ఇస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనది. అంటే భవిష్యత్తులో కృష్ణా నది కూడా రాకపోతే గోదావరి జలాలతోటి 10 నియోజకవర్గాలు పంటలు పండించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఏదన్నా కారణంతో ఆ రైతు ఇబ్బంది పడితే ఆ కుటుంబం బజార్ను పడకూడదు, ఆ కుటుంబం నిలబడాలని చెప్పి వారం రోజుల్లోనే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరేటట్టుగా రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 2 అధికారులపై సస్పెన్షన్, మరో 3 బదిలీ వేటు పడింది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెన్షన్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్పై బదిలీ వేటు పడింది. విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పరిశీలనలో తేలిందని, అందుకే 5 అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించిన తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో చైర్మన్, ఈవో, జేఈఓ, కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇచ్చే పద్ధతి గతంలో లేదన్న సీఎం గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారన్నారు. టికెట్ల పంపిణీలో టీటీడీ యంత్రాంగం, తిరుపతి పోలీసుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామన్న ముఖ్యమంత్రి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే 25 లక్షల పరిహారం ప్రకటించామన్న చంద్రబాబు కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పద్ధతిలో టీటీడీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హర్నాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ
సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమ్ కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఎస్, ఇట్ హ్యాస్ టు బి డన్. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్.